న్యూస్ ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపైనే కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై చర్చలకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ అంటూ ఉంది. అలాగే రేవంత్ ఇప్పటికే చర్చలకు సిద్ధమని ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఏపీతో జరిగే చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక న్యాయపరమైన అంశాలపై డీప్గా డిస్కస్ చేసి రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఈరోజు కేబినెట్ భేటీలో తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈరోజు కేబినెట్ భేటీ అజెండా ఏంటి? బనకచర్లపై ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? రోహిత్, ఈరోజు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం నిర్వహించబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో కూడా ఈ యొక్క సమావేశం జరగనుంది. అయితే ప్రధానంగా పాలనాపరమైనటువంటి అంశాలపైన చర్చించే అవకాశం ఉంది, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక పూర్తిగా చూసినట్టయితే బనకచర్లతో పాటు కాళేశ్వరం అంశాలకు సంబంధించి చర్చించబోతోంది కేబినెట్. మరోపక్క ఇటీవల కాలంలో రైతు భరోసా నిధులు చాలా పెద్ద ఎత్తున కూడా రైతుల ఖాతాల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. వానాకాలం పంటలతో పాటు వాళ్ళ సమస్యలకు సంబంధించి కూడా చర్చించబోతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు కూడా ముగిసినటువంటి నేపథ్యం కాబట్టి దాదాపు 9 లక్షల ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో వాటిపైన ఏ విధంగా ముందుకెళ్ళని అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇక స్పోర్ట్స్ పాలసీ, రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్ పాలసీ ఎలా ఉండాలనే అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా క్యాబినెట్ ఆమోదంతో ఆ ప్రాజెక్టు చేపట్టారా, డిజైన్ మార్పు కావచ్చు, కాంట్రాక్టర్ల చెల్లింపులు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. పూర్తిగా కూడా క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని, కాబట్టి ఈ నెల 30 లోపే ఇస్తామని కూడా సీఎంఓ కమిషన్కు తెలిపింది. కాబట్టి దానిపైన ఎలా ముందుకెళ్ళాలి అనేది ఈరోజు మంత్రులకు చర్చ అవకాశం. ఇక ప్రధాన సమస్య ఏపీ తెలంగాణకు సంబంధించి ఏదైతే బనకచర్ల అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు తన అభ్యర్థన చెప్పింది. తమకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఏపీ నిబంధనలకు విరుద్ధంగా ముందుకెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని కూడా ఇప్పటికే పలుమార్లు కూడా పార్టీలతో పాటు కేంద్ర జలశక్తి మంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రి, మరొక అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రులకు కూడా పలు ఫిర్యాదులు ఏపీ చేసింది. ముఖ్యమంత్రి కూడా నేరుగా రీసెంట్గా వెళ్ళి కూడా ఆ పార్టీలతో భేటీ అయిన నేపథ్యం చూసాం. అవసరమైతే ఏపీతో చర్చలు సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ కూడా అందుకు అంగీకరించింది. కానీ చర్చలకు వెళ్ళాలా, న్యాయపరమైన పోరాటానికి వెళ్ళాలా అన్న అంశంపైన ఈరోజు క్యాబినెట్లో ప్రధాన చర్చ అయితే జరగబోతా ఉంది. అంటే కీలకంగా 5 అంశాలకు సంబంధించి ఈరోజు క్యాబినెట్ భేటీ కాబోతా ఉంది. ఆ భేటీలో పలు అంశాలకు సంబంధించి రైతుల సమస్యలతో పాటు రైతు భరోసా నిధుల అంశంతో పాటు స్పోర్ట్స్ పాలసీ పాటు మరొక రీసెంట్గా రెవెన్యూ సదస్సులు రాష్ట్రంలో ముగిసిన నేపథ్యంలో కూడా ధరణి స్థానంలో వచ్చినటువంటి భూభారతి అంశంలో ఆ రైతుల సమస్యల పరిష్కారానికి ఎలా ముందుకెళ్లాలనే అంశంపైన చర్చించే అవకాశం ఉంది. ఇక 2 ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణలో కాళేశ్వరం, ఏపీలో బనకచర్ల అంశాలపైన ప్రధానంగా కేబినెట్ చర్చిస్తుంది. ఇక మరో ప్రధాన అంశం స్థానిక ఎన్నికలు. ముందుగా సర్పంచి, జెడ్పీటీసీ ఎన్నికల, లేదంటే ఎంపీటీసీ ఎన్నికల, లేదంటే మున్సిపల్ ఎన్నికల అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఇండ్లతో పాటు రాజీవ్ యువ వికాసంతో పాటు పలు సంక్షేమ పథకాలు అమలవుతున్న నేపథ్యంలో కూడా స్థానిక ఎన్నికలకు ముందుకు వెళ్లేందుకైతే ఈరోజు కేబినెట్ చర్చించబోతోంది. మరి చూడాలి, స్థానిక ఎన్నికలపై ఈరోజు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. అంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎంపీటీసీ ఎన్నికలకు ముందు వెళ్లే అవకాశం ఉందా? సర్పంచ్ ఎన్నికలకు ముందు వెళ్లే అవకాశం ఉందా? రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి ఆలోచన చేస్తుంది? ప్రధాన సమస్య ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయంతో పాటు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసినటువంటి నేపథ్యంలో కూడా రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి, ఇంకా రిజర్వేషన్లు కేటాయించే అంశానికి సంబంధించి కూడా కొంత సమయం పట్టే అవకాశం, దాదాపు 15 రోజుల పైగానే ఒకవేళ కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్ళాలంటే మరొక నెల రోజులు సమయం పట్టే అవకాశం లేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాత రిజర్వేషన్ ప్రకారం వెళ్ళాలంటే మాత్రం ఇమ్మీడియట్లీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కొత్త రిజర్వేషన్ల ప్రకారం ముందుకెళ్లాలని భావిస్తుంది. కాబట్టి కొంత సమయం పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి చూడాలి. ఈ రోజు అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం స్థానిక ఎన్నికలు. మొదటగా మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు మాత్రమే జరిగే అవకాశం ఉంది. క్యాబినెట్లో ఈరోజు చర్చించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి నేతృత్వంలో క్యాబినెట్ ఒక నిర్ణయానికి అందరూ దాదాపు 15 మందితో కూడినటువంటి క్యాబినెట్ ఈరోజు ఆయా జిల్లాల ఇన్ఛార్జీల అభిప్రాయాలు, ఆయా జిల్లా మంత్రుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలి, ఏ ఎన్నికలకు ముందెళ్ళాలనే అంశంపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ వాసు, తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా బనకచర్ల విషయంపై చాలా సీరియస్గా చర్చించబోతున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, ముందుగా ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలా లేదా సర్పంచ్ ఎన్నికలు ముందుగా నిర్వహించాలనే విషయంపై బహుశా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం.